పోలవరం కాలం రివర్స్ పెడతామా, అమరావతిని 3 ముక్కలు పేకట 3 ముక్కలు చేస్తామా, రాజు రాణి ఆసులాగా. రోడ్లు ఎన్నో అలా ఉన్నాయి. ఒకసారి రోడ్డు చూపించాను, రోడ్డు చూపించింది మొన్న వేసింది, రోడ్డు చూపించమా బాబు సార్, నువ్వు ఇది మొన్న వేసింది, ఇది చూపించు అన్న. నమస్తే, మీ పేరన్నా? మురళీకృష్ణ. ఏం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను అన్న. ఏంటి ఓవరాల్గా కూటమి ప్రభుత్వం మీద ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి అసలు? కూటమి ప్రభుత్వం కలిసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ బాబు గారు, లోకేష్ బాబు గారు కలిసి ఈ జర్నీ ఎన్ని సంవత్సరాలు చేస్తారు కూడా వైఎస్ఆర్ పార్టీకే కానీ కాంగ్రెస్ పార్టీకే కానీ ఏ పార్టీ కూడా అంత చిక్కదు. ఈ పార్టీ కనీసం 15-20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కలిసి ఉన్న రోజులు ఈ పార్టీ కూటమి ఐక్యత ఎప్పుడు వద్దలాడుతూ ఉంటుంది. అదేంటన్న ఈసారి గెలిచేది మేమే అంటున్నారు కదా, మరి కూటమి ప్రభుత్వం రాదంటున్నారు మరి? అనుకుంటారండి. అప్పుడేమన్నారు 175కి 175 అన్నారు, 11కి వచ్చినాయి. వాళ్ళు అనుకునేది ఏది జరగదు. చంద్రబాబు నాయుడు గారు చేసే పనితీరు ప్రజలకు అందిద్ది, వాళ్ళ నాడికి తగిలిద్ది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఈ లోపల జగన్కి వేశారు. జగన్ ఏం చేశాడు? అమరావతి 3 ముక్కలు అన్నాడు, పోలవరం రివర్స్ ట్రెండింగ్ అన్నాడు. ఇవన్నీ అందరికి తెలిసినాయి. ఇసుక ఆపేసాడు, కూలోడు కూడా కూలి పని లేకుండా చేశాడు. అదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలు మారకుండా మినిమం 15 సంవత్సరాలు కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనుక ఓటేస్తే మీరు ఉద్యోగాలు వస్తున్నాయా, కంపెనీలు వస్తున్నాయి అంటున్నారు కదా. కంపెనీ అంటే ఎలా వస్తుందండి? ఇప్పుడు తల్లి కొడుకుని ప్రేమిస్తుంది, పాలు ఇచ్చిద్ది, పెంచిద్ది. పాలు మానంగానే కొడుకుని వదిలిపెట్టేస్తుందా? ఇంకా ప్రయోజకుని చేసిద్ది. అలాగే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు గెలిచాడు. నెక్స్ట్ 5 సంవత్సరాలు గెలిపిస్తే కంపెనీలు ఇండస్ట్రీలు అన్నీ వస్తున్నాయి కాబట్టి వచ్చిన ఇండస్ట్రీలు మొత్తం నిలబడతాయి. అప్పుడు ప్రజలందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ 5 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు పాలన చేస్తాం, 5వ సంవత్సరం ఎలక్షన్ వస్తాయి. ఈ లోపల ఇంకోటి వెళ్తాడు. ఈ వచ్చిన కంపెనీ వాళ్ళు ఏమైపోతారు? ఈ కంపెనీలు ఎలా నిలబడతాయి? రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తాడు, వీళ్ళు నిలబడతారా? ఉద్యోగాలు ఇంకెలా వస్తాయి? ప్రజలు నిర్ణయించాలా. ఉద్యోగాలు ఇవ్వాలంటే చంద్రబాబు, హైటెక్ సిటీ అంటే చంద్రబాబు, డెవలప్మెంట్ అంటే చంద్రబాబు, అభివృద్ధి అంటే చంద్రబాబు. అలాంటి చంద్రబాబుని మనం ఎలా చూసుకోవాలి చెప్పండి? దేవుడికి హారతి ఎలా ఇస్తుంటామో చంద్రబాబుని మనం అలా కాపాడుకుంటే రాష్ట్రానికి నిధులు వస్తాయి, అభివృద్ధి ఉంటుంది, రోడ్లు ఉంటాయి, చెరువుల్లో నీళ్ళు ఉంటాయి, రైతులకి పంట ఉంటుంది, అందువల్ల ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఉంటాయి. ఎలా ఉంటాయి? ఈయన ఉంటే ఉంటాయి, ఈయన లేకపోతే. చంద్రబాబు ఉంటేనే ఇవన్నీ ఉంటేనే మీరు అంటున్నారు, కానీ ఇటు పక్కన వైసీపీ నాయకులేమో గెలిచిన ఈ 22 నెలల కాలంలో ఎవరిని ఎలా మోసం చేయాలో చంద్రబాబుని చూసి నేర్చుకోవాలని చెప్పి అంటున్నారు కదా. మరి అసలు మోసం అంటే తెలియదు చంద్రబాబుకి. మోసం చేసేవాడు అయితే ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. మోసం చేసినవాడు ఒక్కసారికి వెళ్ళిపోలేదే, ఒక్కసారికి కనుమరుగవలేదే. చంద్రబాబు నాయుడు గారికి 2 రాష్ట్రాలు కలిపి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చేశాడు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. మళ్ళా మమ్మల్ని 21 సీట్లకు పడవస్తే ఎదురు తిరిగి నిలబడి జైల్లో పెట్టిన జైలు గోళం బద్దలు తీసుకొని ఉగ్ర నరసింహస్వామి వస్తాడు కదా, దాంట్లో నుంచి తమ్మంలో నుంచి అలా పగలు తీసుకుంటూ వస్తే ఏమైంది? ఆయన విశ్వరూపం చూస్తే ప్రపంచ దేశాల్లో ప్రజలు నిలబడ్డారు. ఎవరు నిలబడ్డారు మీరు చెప్పండి? ప్రపంచ దేశాల నుంచి చంద్రబాబు నాయుడు సిబిఎన్ అని ఎన్ని దేశాల నుంచి మద్దతు పలికారు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు జైలు దగ్గర గేట్ల దగ్గర అంటే టచ్ అయితే, అతను టచ్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఆగాడా? గోడల కాడ బద్దలు కొట్టాడు. అలాంటి చంద్రబాబు నాయుడు గురించి తప్పు చేయడం అనేది, అలా తప్పు చేస్తున్నాడు అన్న మనిషి ఒకసారి అంత శుద్ధి చేసుకుంటే చంద్రబాబు గారిని మనం ఆ మాట అనొచ్చా అన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తారు. అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించే పథకాలు కూడా సక్రమంగా అందట్లేదు. అధికారంలో రాకముందు ఒక మాట చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే చేష్టలకు చాలా విరుద్ధంగా ఉందని చెప్పి అంటా ఉన్నారు. మైకి దిగుదండి, సూపర్ 6 పెట్టాడు కదా. ఎవరైతే వైసీపీ పార్టీ కార్యకర్తలే కానీ లీడర్లే కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబీకులను తీసుకొని ఒకసారి బస్ స్టాండ్కి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కమనండి. అక్కడ డబ్బులు తీసుకొని సూపర్ 6లో ఉన్న పథకం లేడీస్ మహిళల్ని గౌరవంగా బస్సులో ఎక్కించుకొని ఆమె ఎక్కడ దిగాలంటే అక్కడ స్టాప్లో దింపినా డబ్బులు అడిగారా? అది సూపర్ 6లో ఉన్న పథకమా కాదా? అడగండి. అతను వాళ్ళని అడిగి అదే మైకులో ఆ బస్ కండక్టర్ గారిని కానీ అక్కడున్న ప్యాసింజర్లతో, ఇదిగో మా ఆవిడిగా బస్సు ఎక్కింది, ఆధార్ కార్డు, డబ్బులు తీసుకోలేదు అని కండక్టర్ గారు కానీ డ్రైవర్ కానీ ప్యాసింజర్లు కానీ చెప్పారా? ఏమంటే మా ఆవిడికి ఆధార్ కార్డు ఉంది, అయినా సరే డబ్బులు ఎగిరిన బస్సులో చెప్పారా? ఒక వైఎస్ఆర్ కార్యకర్తను కానీ లీడర్ చెప్పమనండి, చెప్పి అలా ఏదన్నా ప్రూఫ్ చూపించమని వీడియో. అది సూపర్ 6లో పథకం కదా.
రైతు భరోసా పడలేదా? ఇవాళ కూడా రైతు భరోసా వేసామా? అన్నదాత సుఖీభవన్ 2000, చంద్రబాబు గారి 4000, 6000 అందరి అకౌంట్లో పండియా. ఇవాళ గ్రామాల్లోకి ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళి తిరిగి అడుగుతున్నాడు, అమ్మా మీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయా? రైతు భరోసా పిఎం కిసాన్ ప్రధానమంత్రి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వేసే డబ్బులు మీకు అందినాయా? అందినాయండి, అందినాయి. ఎవరికన్నా మిస్టేక్ జరిగింది అనుకో, పక్కన అధికారం ఉంటున్నాడు, వెరిఫికేషన్ చేపిస్తున్నారు, ఏంటో చూసి తేడా ఉంటే అసలు సరిచేసి చేపించమంటున్నారు. ఏమో వాళ్ళకి బస్సు ఉండే కారు ఉండో, ఐటీ రిటర్న్ చేసో, లేకపోతే మనం చేసేది ఏం లేదు, దానికి అప్రూవల్ అయిన వాళ్ళందరికీ అమౌంట్ పడుతుంది. అంటే రైతులు మోసం చేస్తున్నారు చంద్రబాబు అంటున్నారు. రైతులు మోసం చేస్తున్నాడు చంద్రబాబు. చేసాడు మోసం. ఏం చేశాడు? రైతుల్ని మోసం చేయటమే చంద్రబాబు నాయుడు వృత్తి. ఎలా? కొన్ని లక్షల డబ్బులు ఖర్చు పెట్టి జగన్ బొమ్మ వేసుకున్నాడు. ఎవడాస్తి? నా ఆస్తి నాది, పట్టాదారు పాస్బుక్ నాది, డాక్యుమెంట్ నాది, నా దాని మీద నా తండ్రి పుట్టు వేయలేదే, నీ పుట్టు గట్ట వేసుకున్నా, అదే ఆ మోసం. ఇవాళ గవర్నమెంట్ ఆమోదం ఏదో ముద్ర వేసి మీకు పాస్బుక్లు పంచాడు. ఎవరిది మోసం? మోసం అనేది జగన్మోహన్ రెడ్డిది, వైసీపీ పార్టీది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటున్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారా ఏంటి? పోలవరం ప్రాజెక్టు నీళ్ళు వచ్చి కృష్ణానదికి అనుసంధానం అయ్యి చెరువుల నిండా నీళ్లు నిలబడతా, రైతుల నిండా పంటలకి నీళ్ళు అందిస్తా, 25-35 బస్తాలు పండే ధాన్యాన్ని 45 నుంచి 55 బస్తాలుగా రైతులు పంట పండుతా, మీరు ఎమ్మనే కాటాకి పంపించేసి రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళు వచ్చి ఎమ్మనే ధాన్యాన్ని కలెక్ట్ చేసుకున్న 24 గంటల్లో డబ్బు ఎత్తంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటాం అంటే ఏంటి? మైండ్ ఎవరికైనా ఉందా? అలాగే వైసీపీ నాయకులకి ఉందా? ఒకసారి వెళ్ళి చూడ. అసలు వైసీపీ నాయకులకే ఉన్నాయి కదా వ్యవసాయం చేసే భూములు, వాళ్ళు ఎలా డబ్బులు తీసుకుంటున్నారు? ఇవాళ కాటాకేస్తున్నారు ఏంటి? రైతు భరోసా కేంద్రంలో అప్రూవల్ చేస్తున్నారు, దాని వెళ్ళిపోయిన 24 గంటల్లో వైసీపీ లాంటి లీడర్లు, నాయకులు, కార్యకర్తలు, పొలాలు ఉన్న వాళ్ళందరూ డబ్బు ఎలా తీసుకుంటున్నారు? ఇచ్చామని చెప్తున్నారు కదా, రైతులు మంచి చేసిన ప్రభుత్వం అది అంటున్నారు కదా. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసాము, డబ్బులు కూడా సకాలంలో అందించామంటున్నారు. మరి వాళ్ళు అందితే ఈయన 11 సీట్లు ఎలా వచ్చినాయి? నువ్వు తల్లికి అమ్మకు ఒడి అన్నావు, ఇంట్లో ఎంతమందికి అంతమంది ఉంటే అంతమందికి అమౌంట్ వేస్తానన్నావు. ఎవరికి వేసావు? నా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, నాకు ఒక్కడికి వేసావు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తానన్నాడు. 4 ఉన్న వాళ్ళకు కూడా 60,000, 3 ఉంటే 45,000, 2 ఉంటే 15,000. అందరూ తీసుకున్నాం కదా. అసలు వాళ్ళకి ఎలా, వాళ్ళు ఎలా మాట్లాడాలనుకుంటున్నారు? అసలు నవరత్నాలు ఇచ్చాను, చంద్రబాబు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, నవరత్నాలు హైలైట్ అయినాయి అంటున్నారు. మరి నవరత్నాలు హైలైట్ అయినాయా? హైలైట్ అవ్వబట్టే మళ్ళా గెలిచాడు 11 సీట్లతో. ప్రతిపక్ష వాదా కూడా లేదు. నువ్వు జనాల్లోకి వెళ్ళి మంచి చేసినోడు, నీకు కనీసం ప్రతిపక్ష వాదానే ఇవ్వలేదు కదా నీకు. నువ్వు ఏం చేసావని? ఇసుక ఆపేయటమా? పోలవరం కాలం రివర్స్ పెడతామా? అమరావతిని 3 ముక్కలు ప్యాకెట్ 3 ముక్కలు చేస్తామా? రాజు రాణి ఆసులాగా ఏం చేసావని? రోడ్లు ఎన్నో అలా ఉన్నాయి. ఒకసారి రోడ్డు చూపించాను, రోడ్డు చూపించి, ఇది మొన్న వేసింది. రోడ్డు చూపించమా బాబు, ఇది మొన్న వేసింది, ఇది చూపించు. ఇది మాకు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సిమెంట్ రోడ్డు. అసలు అభివృద్ధి అంటేనే హైటెక్ సిటీ అంటేనే చంద్రబాబు. అయితే చంద్రబాబు గురించి మాట్లాడతాక వాళ్ళకి ఎవరికి అర్హత లేదండి. వాళ్ళకి అర్హత కనుక చంద్రబాబు గురించి వాళ్ళు కనుక మాట్లాడాలని అర్హత ఉంటే వాళ్ళు మనసుని శ్రద్ధ చూసి చేసుకొని రేపు మళ్ళా కూటమి కొట్టేయాలి. వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలే కానీ లీడర్లే కానీ వాళ్ళు మనసుని శుద్ధి చేసుకొని, అరే మన జగన్మోహన్ రెడ్డి చేసిన దానికన్నా చేయబోయే దానికన్నా అన్ని కలిపి చేసే వ్యక్తి అని ఉన్నాడంటే కూటమి తరపున. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 22 నెలల్లోనే దోచుకో పంచుకున్న కాన్సెప్ట్ తో వ్యవహరిస్తున్నారని చెప్పి అంటున్నారన్నా. మీ అభిప్రాయం దాని మీద? దాచుకున్నారండి. పోయిన 5 ఏళ్ళు పోలవరం కాలవ కాదు, దాచుకున్నారు. కూటమి ప్రభుత్వం కాదు, వైసీపీ గవర్నమెంట్ గత 5 సంవత్సరాల్లో పోలవరం మట్టిని, మైనింగ్ని అక్రమంగా లారీలు పెట్టి మా కళ్ళ ముందల ఇదే రోడ్డు నుంచి లారీలు తరలిచ్చారండి. అది మోసం. ఒక కూలోడికి ఒక టాపీ పని దగ్గర నుంచి, ఒక సెంటరింగ్ పని దగ్గర నుంచి, ఒక కరెంటు పనుడి కాడ నుంచి, ఒక వాటరింగ్ పనుడితో సహా ఎవరికి పని లేకుండా చేసాడండి. ఇసుక ఆపేసి, ఇసుక ఆపేస్తే జరుగుతున్నా సరే అసలు ప్రజలందరూ నా ప్రభుత్వంలో సంతోషంగా ఎందుకు మాట్లాడుతున్నారన్న? అసలు ఈ అన్నిటికీ కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఇంకా 3 సార్లు ముఖ్యమంత్రిగా, లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రిగా 3 సంవత్సరాలు, ఇంకా 3 ఏళ్ళు 15 సంవత్సరాలు చేస్తే ఒక కుటుంబానికి, ప్రతి ఇంటి కుటుంబానికి ఆధారం ఏంటంటే ఒక పని. అది కూలి పని అవ్వచ్చు, వ్యవసాయం పని అవ్వచ్చు, చదువుకున్న విద్యార్థికి ఉద్యోగం అయినా ఏదైనా పని కావాలి. పని కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారిని ఇంకా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే అన్ని కుటుంబాలకి, అన్ని చదువుకున్న ఉద్యోగస్తులకి అందరికీ ఉపాధి, ఉద్యోగం కంపల్సరిగా అందిద్ది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలైనా ముఖ్యమంత్రికి ఈ ప్రజలు తీసుకోవాలి నిర్ణయం. ఈ ప్రజల దగ్గర ఉన్న తీర్పు
ఇప్పుడు ఎలా ఇచ్చారో గత 15 సంవత్సరాలు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు కనుక వీళ్ళు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం 5 సంవత్సరాలకు ఒకసారి చేపిస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం, ప్రతి ఇంట్లో సంపద, ప్రతి ఇంట్లో సంక్రాంతి పండగకి అందరూ పప్పలు, అరిసెలు, గారెలు, బూరెలు ఎలా వండుకొని తింటారో చంద్రబాబు నాయుడు అంటే ప్రతిరోజు సంక్రాంతి.